ओम श्री गुरुभ्यो नमः हरि ओम ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री महापरलोक निवासाय नमो नमः। गोत्रोभवस्य नागेश्वर गोत्रोभवस्य नामधेयस्य कीर्तियशुलु लुकलप्पु चिन्नम्मुडु नामधेयस्य कुरिमिनायुडु नामधेयस्य రామారావు సరస్వతమ్మ నామధేయస్య అమ్మ నాన్న నదుల పుణ్యక్షేత్ర సన్నిధౌ పెద్దల జ్ఞాపకార్థ సందర్భేన పుష్ప పూజ అంచకరిష్యే. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్య త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామిని నమో నమః. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్న నదుల పుణ్యక్షేత్రమునందు మతిస్థితం లేని 600 మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరము భాద్రపద మాసము బహుళపక్షము 13/9/2025 సంవత్సరమున మియాపూర్ వాస్తవ్యులు నాగేశ్వర గోత్రోభవస్యులు మహాలయ పక్షం పితృపక్షం సందర్భంగా కీర్తియశులు లుకలపు చిన్నమ్ముడు గారు మరియు పెద్దల జ్ఞాపకార్థ సందర్భంగా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు రౌతు చిన్ని కృష్ణ గారు అనాథకులకు అభాగ్యులకు అన్నదానం అందించారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దల జ్ఞాపకార్థ సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మలు శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ మీరు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వతహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి. మేము ఈరోజు అమ్మా నాన్న అనాథాశ్రమంకి వచ్చాము. ఇప్పుడు ఎలా మా పితృపక్షాలు నడుస్తున్నాయి, మహాలయ పక్షాలు నడుస్తున్నాయి కాబట్టి 15 రోజులు మా నాన్నమ్మ కోసం తనకు శాంతి కలగాలని చెప్పి ఈరోజు మధ్యాహ్నం అన్నదానం చేసాము. మాకు చాలా బాగా అనిపించింది. అక్కడ ఉన్న అభాగ్యులు మానసిక వికలాంగులు చూసి చాలా బాగా అనిపించింది. కానీ వీళ్ళు చాలా మంచిగా చూసుకుంటున్నారు, వాళ్ళని బాగా చూసుకుంటున్నారు. మాకు చాలా బాగా నచ్చింది. అన్నదానం కూడా చేసాము. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఇక్కడ వాతావరణం అంటే చాలా బాగుంది. చాలా దూరంగా సిటీకి చాలా దూరంగా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఇది. ఇక్కడ చాలా నీట్నెస్గా బాగా చూసుకుంటున్నారు. ఇక్కడ వాలంటీర్స్ కానీ ఇక్కడ సేవా భావంతో బాగా చూస్తున్నారు. చాలా నీట్గా ఉంది. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.